ఇటీవల ముఖ్యమైన మంత్రి గౌరవనీయ లోకేష్ గారు ప్రజల సొమ్ముని, ప్రభుత్వ భూముల్ని నా ఇష్టం వచ్చినట్టు ఇస్తా, 99 పైసలకే ఇస్తా అని అంటూ ఉన్నారు. కానీ 99 పైసలకే భూములు ఇవ్వడం అనేది తప్పేంటి అనేది ఒక ప్రశ్న వస్తుంది సార్. తప్పేంటి సార్? నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికీ నేను 99 పైసల్లోనే గజాని కాదు ఎకరానికి మొత్తం భూమి ఇస్తా. అదేమైనా మీ బాబు సొమ్మ, మీ తాత ఆస్తి? ప్రభుత్వ భూముల్ని, ప్రజా ఆస్తుల్ని ఏ విధంగా నా ఇష్టం నేను ఇస్తా, 99 పైసలకే ఇస్తా అని ఎట్లా అంటారు? హెరిటేజ్ భూములు ఇస్తారా 99 పైసలు ఒక్కొక్క ఎకరం? మీకు ఓట్లు వేసింది ప్రజలు ప్రభుత్వాన్ని కొనసాగించమని, ప్రజల్ని కాపాడమని, అంతేగాని ప్రజల ఆస్తుల్ని దోచుకోమని కాదు. మీరు ఎకరం కాదు, గజం కాదు, మొత్తం భూమి 99 పైసలకే ఇస్తా నా ఇష్టం అని మాట్లాడుతున్నారంటే ఇంత అహంకార ధోరణితో, ఇంత గర్వంగా ఇంతవరకు ఏపీలో ఏ మంత్రి మాట్లాడలేదు అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మీరు చేసేటువంటి ప్రతి నిర్ణయాన్ని రేపు మేము అధికారంలోకి వచ్చినప్పుడు సమీక్షించడం జరుగుతుంది. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తుంది. మీరు ప్రజారంజక పాలన చేస్తామని చెప్పి వచ్చారు, కానీ ప్రజల ఆస్తులు హరిస్తూ దోచుకునేటువంటి పాలన చేస్తారు. మీకు రోజులు దగ్గర పడ్డాయి, గుర్తుపెట్టుకోండి.